హనుమ జయంతి 6 పర్యాలు మేము ఆశ్రమంలో చేయటం పద్ధతి. ఆ ప్రాంతాల్లో చేస్తుంటారు హనుమత్ జయంతి. దాంట్లో మనం పోట్లాడాల్సిన పని లేదు. 6 జయంతులు మనం చేసుకోవచ్చు కదా, స్వామి స్మరణ చేసుకోవచ్చు, దాంట్లో తప్పు లేదు అని చెప్పేసి ఇప్పుడు అందరూ కూడా శాంతిగా 6 కూడా అనుసరిస్తున్నారు. తమిళనాడు వాళ్ళు అనుసరిస్తున్నారు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు అనుసరిస్తున్నారు, కర్ణాటక వాళ్ళు కూడా అనుసరిస్తున్నారు. కర్ణాటకానికి ఆ హనుమంతుడి పేరు హనుమనాడు అని పేరు వచ్చింది. ఇప్పటికీ కూడా హనుమనాడు అంటూ ఉంటారు వాళ్ళు. ఇంకా హంపీలో స్వామి దర్శనమైంది రాముడికి. ఆ పర్వతం అక్కడ ఉండటం, అక్కడి నుంచి హంపీ నుంచి స్వామి సీతామాతను వెతకటానికి వెళ్ళటం, ఇవన్నీ కూడా మనకు రామాయణంలో కనపడుతూ ఉంటుంది. అందుకని ఇది హనుమంతుడికి మరి రామాయణానికి కర్ణాటకానికి చాలా దగ్గరగా ఉంది. అట్లా ఆంధ్రప్రదేశ్లో కూడా అంతనే కొన్ని క్షేత్రాలు రాముడు తిరిగాడు, రాముడు పాదం పెట్టిన క్షేత్రం అంటాం, హనుమత్ క్షేత్రము అని కూడా కొంత మనం అంటున్నాం. అణువున కూడా ఆయన ఉన్నాడు, అణువును మహత్తులోనూ స్వామి కృప ఉన్నది. అందుకని ప్రతి అణువులోనూ స్వామి ఉన్నాడు. ఈ దుమ్ములో ఉంది కదా దుమ్ము, ఆ దుమ్ము లేచినప్పుడు ఒక్కొక్క అణువు ఉంది, ఒక్కొక్క కణం, దుమ్ము కణాలు అంటాం. ఆ ప్రతి కణాల్లోనూ కూడా స్వామి యొక్క రూపం ఉన్నది అని అంటారు. ప్రతి కణం కూడా మీరు కావాలంటే దుమ్ము అట్లా పైకి వేసి హనుమంతుడిని చూడండి, కొన్ని కోట్ల హనుమంతుళ్ళు కనపడతారు మనకు. కొన్ని కోట్ల దుమ్ము పైకి పోతే కొన్ని కోట్ల కదా పోతాయి పైకి, కొన్ని లక్షలు ఇసుక పోతుంది కదా పైకి. అట్లా విసిరి కింద మనం చూసేటప్పుడు ఆ ఇసుక కింద పడేటప్పుడు కోటి లక్షలు దుమ్ములో హనుమతుడి రూపం కనపడుతుంది. హనుమతి ఉపాసన చేసినటువంటి వాళ్ళకు కనపడుతుంది, హనుమతి కవచాన్ని చేసినటువంటి వాళ్ళకు, హనుమతి యంత్రాన్ని ఉపాసన చేసినటువంటి వాళ్ళకు. హనుమంతుడు అంటే ఎవరు ఉపాసన అంటే బ్రహ్మ అంటే ఎవరుంటే జీవం, అంటే వాయువు, ముఖ్య ప్రాణము అని కూడా అంటాం దీన్ని.